నీ శత్రువును చూసి నువ్వు భయపడవద్దు అన్నాడు. అనేక మంది ఈ దేవుని బిడ్డల మీద దాడి చేయడానికి గుంపులుగా అనేక దేశాలు కలిసి వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తున్నప్పుడు దేవుని బిడ్డలు ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నువ్వు భయపడవద్దు, విస్మయమొద్దు, ఎందుకంటే నీ ఈ ప్రయాణములో నీవు కాదు నడిచేది, నీకు ముందుగా నీ దేవుడైన యెహోవా ఆయన ప్రయాణము చేయవాడిగా ఉంటున్నాడండి. ఆయన నీతో కూడా వచ్చేవాడిగా ఉంటాడు. హీ విల్ వాక్ విత్ యూ, హీ విల్ గో బిఫోర్ యూ. నువ్వు ఏదైనా ఒక పరిస్థితిలో నువ్వు వెళ్తున్నావంటే నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీతో కూడా ఆయన ఉన్నాడు. యోసేపు ఆయన ఎక్కడైతే ఒక గుంతలో పడద్రోయబడి ఉన్నాడో ఆయన ఒంటరిగా లేడండి. యోసేపు ఎప్పుడైతే చెరసాలలో వేయబడి ఉన్నాడో ఆయన ఒంటరిగా లేడు. ప్రతి సందర్భంలో దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకు జవాబునిస్తున్నాడు. దేవుడు అనేకమైన కృపావరములను ఆ యొక్క స్థితిలో ఆయనకి ఇవ్వడం ద్వారా ఆయన ఆ యొక్క స్థితిలో నుండి బయటికి రావడం జరుగుతోంది. ఒక అత్యున్నతమైన స్థానంలో ఆయన ఉన్నాడు. ఒకవేళ యోసేపు సొంత జ్ఞానంతో అయినట్లయితే ఆయన బయటికి వచ్చేవాడు కాదేమో అండి. మనము ఏ పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా మనుషులముగా మనము చేసే ఆలోచన ఏంటంటే, నేను ఒంటరి వాడను, నేను ఒంటరిదానను, నేను మాత్రమే ఈ ప్రయాణం చేస్తున్నాను, నేను మాత్రమే ఈ పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాను, నేను మాత్రమే ఇటువంటి కష్టాన్ని కలిగి ఉన్నాను అని నువ్వు అనుకున్నట్లయితే అది సరైనది కాదండి. ఎందుకంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అనుక్షణము నీతో ఉండేవాడిగా ఉంటున్నాడు, నీలో ఉండేవాడిగా ఉంటున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ఎక్కడ ఉంటున్నాడో నీలో ఉంటున్నాడు. ఆయన నీలో ఉన్నప్పుడు యు ఆర్ నాట్ అలోన్. ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంత మాత్రమును కూడా ఒంటరివారు కాదండి. ఈ కష్టాన్ని, ఈ భారాన్ని నేను ఒక్కదాన్నే మోయలేకపోతున్నాను, నేను ఒక్కనే దీన్ని మోయలేకపోతున్నాను, ఈ భారము చాలా అధికంగా ఉన్నది అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీ ముందు నీ దేవుడైన యెహోవా ఉన్నాడు. అన్నాడు దేవుని బిడ్డలకైనా పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారికి ముందు ఉన్నాడు. ఎర్ర సముద్రము వారికి ఎదురైనప్పుడు ఆయన వారికి ముందు ఉన్నాడు. మీరు అనుకుంటున్నారా ఏదో మోషే కర్ర చూపిస్తే అది ఏదో కర్రలో ఏదైనా శక్తి ఉందో లేకపోతే ఆయన మాటలో శక్తి ఉందో అని కాదు, కానీ జీవము కలిగిన దేవుడు ఆయన బిడ్డల కంటే ముందుగా ఆయన మొదటి అడుగు వేశాడని. కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలకు ముందుగా నిలబడి ఆయన ఎప్పుడైతే మొదటి అడుగు వేశాడో ఆయన అడుగులో అడుగు వేస్తూ ఉన్నప్పుడు ఒక నేషనల్ హైవేనే వచ్చేసిందండి. ఆ ఎర్ర సముద్రంలో పెద్ద దారి వచ్చేసింది. అక్కడ ఇంకో వేరే ఏమీ లేదండి. ఎందుకంటే దేవుడు వారికి ముందుగా నడిచి వెళ్తున్నాడు. నీవు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆయన అడుగులో అడుగు నువ్వు ఎప్పుడైతే వేయగలుగుతున్నావో, ఆయనలో నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేయగలుగుతున్నావో దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చేయవాడిగా ఉంటున్నాడు, సహాయము చేయవాడిగా ఉంటున్నాడు, పరిస్థితులను మార్చివేయవాడిగా ఉంటున్నాడు, ధైర్యమును ఇచ్చేవాడిగా ఉంటున్నాడు, కృపను ఇచ్చేవాడిగా ఉంటున్నాడు, స్థితిగతులను మార్చేవాడిగా ఉంటున్నాడు. నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో అదే స్థితిలో దేవుడు నిన్ను ఉంచకుండా ఉన్నతమైన శిఖరముల మీదకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ స్థిరపరచువాడిగా ఉంటున్నాడు. ఉన్నాడండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మార్గాన్ని తప్పిపోతావో, నువ్వు తొలగిపోతావో, దాని వలన వచ్చే పర్యవసానం అంతా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట. నీ ముందుగా ఎవరు ఉండాలంట? నీ దేవుడైన యెహోవా. బికాజ్ హీ వాంట్స్ దట్. ఆయనకు అది కావాలి, నీకు ముందుగా ఉండాలి, నీ వెనకాల కాదు. మనం చేసే పని ఏంటంటే నేను ముందే వెళ్తా అంటాను, నువ్వు దేవునితో చెప్తాను నువ్వు వెనకాలరా, ఎందుకంటే కొన్ని పర్సనల్ పనులు ఉన్నాయి ముందర, నాకు అవి చూసుకుంటాను. చాలా పర్సనల్ పనులు ఉన్నాయి, నాకు వ్యక్తిగతమైన పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటే నువ్వు నిదానంగా రా వెనకాల. ఈ లోపల ఏ గుంత వస్తుందో మనం పడిపోతాం, జిగట గల దొంగ ఊబి వస్తుంది, అందులో నుంచి బయటికి రాలే. నీ దేవుడైన యెహోవా నీ ముందు వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ జీవము కలిగిన దేవుని నువ్వు ముందు ఉంచగలిగినప్పుడు దేవుడు అన్నాడు, యు బీ స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు చెందవద్దు, జడియవద్దు, ఎందుకంటే నీ ముందు నీ దేవుడైన యెహోవా ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు.